చెప్పటం వల్ల ఏమన్నా కొత్తదనం అంటే ఇప్పుడంటే ఇప్పుడంటేనే అది కొంచెం కొంచెం ఇలాంటి మ్యాటరే అది. సో అప్పుడు అనేది ఆ ఎమోషన్ తీసుకొస్తే అది కొత్తగా ఫీల్ అవుతారు, నిజమే కదా అని అనుకుంటారు కదా అని దాన్ని కన్విన్స్ అవ్వడం జరిగిందండి. అంటే కొంతమంది ఏంటంటే అప్పుడు వరకు ఉన్న మూడుని లాస్ట్ వరకు చేసి థియేటర్ నుంచి బయటకు పంపించేటప్పుడు ఇంకా అలాగే ఫన్గా పంపించుంటే ఇంకా బెటర్గా ఉండేదని అంటున్నారు. అంటే అప్పుడు అనిపిస్తుందా మీకు? లేదు, అంటే ఆ ఆస్పెక్ట్ని ఫన్ చేయకూడదని ఫస్ట్ నుంచి గట్టిగా అనుకున్నదేనండి. ఎందుకంటే అది దాన్ని ఏమంటారు, దాన్ని అటువంటి టాపిక్లు మనం ఫన్ చేయటం అంత కరెక్ట్ కాదు. సో అంతవరకు ఫన్ చేసినప్పుడు ఇంకా ఆ లాస్ట్ కూడా చేయొచ్చు, కానీ అది ఆ ఫన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆ వైపు అసలు ఆలోచించలేదు, ఫస్ట్ నుంచి హర్ష ఆలోచించలేదు, మేము చేసినప్పుడు కూడా అసలు అది పెట్టుకోలేదండి మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. విష్ణు గారు హాయ్. చెప్పండి. హాయ్. సో లైక్ ఈ సినిమా త్రూఅవుట్ అందరూ ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తూనే చేశారు. ఏదైనా ఒక ఇది కొంచెం టఫ్గా అనిపించింది అన్నది ఏమైనా ఉంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ హర్ష మా చేత 20-30 సార్లు చేయించుకున్నాడు, మేము చేసాము అని చెప్పి అన్నారు కదా. సో అలా త్రూఅవుట్ మీరు చేస్తున్నంతసేపులో మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ కానీ ఇది కొంచెం టఫ్గా అనిపించింది కానీ ఏమన్నా ఉందా? మెయిన్గా యాన్సెంట్ కానీ లేదంటే ర్యాప్స్ పాడటం కానీ? అంటే మాట వరుస కన్నాం కానీ సినిమా అంతా అన్నిసార్లు చేయించలేదు, ఇంకా ఎక్కువ సార్లు చేయించాడు. టఫ్ ఏమి కాదండి, మేము వెళ్ళిన అక్కడ ఫేస్ చేసే సరౌండింగ్స్ వల్ల. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే సినిమా కొంచెం ఏజ్డ్ చేయవలసి వచ్చింది, అదంతా ఏది మేము ఉన్న బ్యాక్డ్రాప్ అంతా కూడా చేసేటప్పుడు కొంచెం ఈ డార్క్ అంబర్ పౌడర్లని ఇటువంటి ఎక్కువ వాడతారు కదా, అది వాడినప్పుడు అందరికీ మాస్క్లు ఉంటాయి, యాక్టర్స్ అంటే తీసి చేయాలి. సో మా ముగ్గురికి ఆ ఒక్క విషయం కొంచెం టఫ్ అని అనిపించింది. బట్ ఆ ఎపిసోడ్స్కి థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత అసలు అది అప్పుడే పోయిందండి నిజంగా. సో ఇది ఎనీ ఆఫ్ యూ 3 కెన్ ఆన్సర్. ఇప్పుడు ఇందులో ఒక సౌండింగ్ ఉంది కదా, మీ ముగ్గురు ఏదన్నా పని అచీవ్ చేయంగానే అవు అని చెప్పారుస్తున్నారు కదా, హూ స్టార్టెడ్ యాక్చువల్లీ ఇలా ఉంటే బాగుంటుందని? ఎవరు? ఆయనేనా? ఎందుకంటే ఆ సౌండ్ని ఎందుకు తీసుకున్నారు? రాహుల్ గారిని చూసి ఏమన్నా అది బాగా సెట్ అవుతుందని అనుకున్నారా? లేదు, అది బేసికలీ వుల్ఫ్ సౌండ్ అది. సో ఏదైనా సిగ్నేచర్ లాగా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు నేను మా టీం కలిసి తీసుకున్నాం. అదొక సక్సెస్ని ఎంజాయ్ చేస్తాను. సో దాన్ని కామిక్ లా చూపించుకుందాం మనం అని చెప్పి చూపించుకున్నాం. ఓకే, అంటే లైక్ మీ కాలేజ్ లైఫ్లో ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది దాని మీద. లేదు, అంటే మేము కూడా ఏదో సౌండ్స్ చేస్తుంటాం కదా, సో అలానే ఇదొక సౌండ్. అంటే వీళ్ళు రెగ్యులర్ క్యారెక్టర్స్ కాదు, సో ఇట్లా ఇంకా ప్రొఫెసర్ కూడా వీళ్ళని యానిమల్స్ అది ఇది అనేసరికి సో ఇంకా అదే వుల్ఫ్ సౌండ్ లా పెడతామని. థ్యాంక్స్. విష్ణు అన్న ఇక్కడ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే మీరు కెరీర్ స్టార్టింగ్లో మంచి యూనిక్ స్క్రిప్ట్స్ చేశారు, తిప్పరామీసం ఈ టైప్. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఈ కామెడీ సినిమాల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి సపరేట్ రీజన్ ఏమన్నా ఉందా? అలా సపరేట్గా అయితే అలా ఏం తీసుకోలేదు. కామెడీ అంటే క్యారెక్టర్లోంచి పుట్టించే కామెడీయే, మిగతా అన్నీ కూడా కామెడీ చేద్దాం చూపిందాం అని మాత్రం ఏ స్క్రిప్ట్ చేయలేదు. కాకపోతే ఇది మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లోనే ఇది ఎంత బెస్ట్ చేయగలితే అంత బెస్ట్ చేస్తే చాలా చూసే వాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు అన్న మూడ్లో ఇది కంప్లీట్ ఫన్ అనే పెట్టుకుని వెళ్ళవలసి వచ్చిందనమాట, అంతే, సెపరేట్గా ఏం లేదు. ఓకే, అంటే అప్కమింగ్ కూడా మీ దగ్గర నుంచి ఇవేనా, లేకపోతే ఇంతకు ముందులాగా వీరభోగ వసంతరా ఈ టైప్ ఆఫ్ జానర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మీరు చూస్తానంటే ఎన్నన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. హర్షన్న, సో బేసిక్గా మీరు ఏమన్నా ప్రభాస్ గారు ఫ్యాన్ అన్న? అంటే మామూలుగా ఒక సినిమాలో హీరో రిఫరెన్స్ 1-2 చోట్ల ఓకే, ఈ సినిమాలో కొంచెం ఎక్కువగా అండ్ రెబల్ అంటే ఆ సాంగ్ ర్యాప్ సాంగ్ కానీ లేకపోతే రాహుల్ అన్న యూజ్ చేసిన యూవి ఆదిపురుష్, సో ఎందుకు ఎక్కువ టైం ఎందుకు రిపీట్ అయింది? అది ఎవరికి ఫ్యాన్? ఓకే, థ్యాంక్ యూ. హర్ష ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ప్రొజెక్ట్ చేశారు, కానీ హర్రర్ కామెడీ అనేది ఎందుకు దాచిపెట్టారు? అంటే అది సర్ప్రైజ్ ఇద్దామని. ఇప్పుడు కామెడీ ఉందంటే జనాలు ఎలాగో థియేటర్కి వస్తారు కదా, వచ్చినప్పుడు చిన్న బోనస్ లాగా అనుకున్నాము. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలాగో యూత్ఫుల్ ఎంటర్టైనర్ లానే ఉంటుంది కదా, సో చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్కి వచ్చాక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దామని, అంతే. చాలా విషయాలు కాంటెంపరీ విషయాలు కూడా కామెడీగా చాలా విషయాల్ని చొప్పించారు రైటింగ్లో. అవును, అది సిచ్యుయేషనల్గా అక్కడక్కడ ఆన్ సెట్స్లో రాసినవా, ముందే ప్రిపేర్డ్ స్క్రిప్ట్స్ అవి?
అదే ఒక 70% అయితే ముందే రాసుకుని 30% అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి చాలా చేసాము. ఏదైనా సీరియస్ విషయం